సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. దానికి సంబంధించి తదుపరి విచారణ 13వ తారీఖు కూడా వాయిదా వేశారు. సో ఏంటి, గతంలో ఆయనకి 300 కోట్లు సెక్యూరిటీకి ఖర్చు అవుతుంది, 1000 మంది వరకు సెక్యూరిటీ పనిచేస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సార్లు కామెంట్ చేశారు. సో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఆశ్రయించారు. ఆ సందర్భంగా కొన్ని విమర్శలు, కొన్ని సమాచారం, తన అభ్యంతరాలు కోర్టుకి చెప్పారు. ఆ సందర్భంగా కోర్టుకి ఈరోజు గవర్నమెంట్ అధికారిక సెక్యూరిటీ రివ్యూ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం హైకోర్టుకి ఏం చెప్పిందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది కాబట్టే Z+ కేటగిరీ కొనసాగించాలని మేమే సిఫార్సు చేసామని చెప్పారు. అది వాస్తవం. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ అధ్యక్షతన ఈ కమిటీ ఉంటుంది. దీంట్లో వివిధ రకాల ఆఫీసర్లు ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే అర్థం ఏంటంటే సమాచారం, నిఘా వర్గం. ఆ నిఘా వర్గాలే ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు తేలుస్తుంది. వాళ్ళే అధికారికంగా చెప్పింది ఆయనకి థ్రెట్ ఉందని మేము నమ్మాం కాబట్టి వారికి Z+ కేటగిరీ కొనసాగించాలని చెప్పి సిఫారసు చేశామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు కాబట్టే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంటుంది అని రాజకీయంగా పరిజ్ఞానం కలిగిన ఎవరైనా చెప్తారు. థ్రెట్ అనేది ఏమి హోదా కాదు, ఒక ఇబ్బందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యం, ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయిన పద్ధతి, పార్టీ పెట్టడం, ఒకవైపు కాంగ్రెస్తో కొట్లాట, ఇంకో పక్క తెలుగుదేశంతో కొట్లాట మాత్రమే కాదు, ఆయన రాజకీయ ఎదుగుదల మొత్తం చూసినప్పుడు ఆయనకి స్ట్రాంగ్ సపోర్టర్స్, స్ట్రాంగ్ అపోజిట్స్ ఉన్నారు. ఆయన రాజకీయంగా ఆయనతో విభేదించే వాళ్ళైనా, ఆయన సమర్థించే వాళ్ళైనా, లేదా ఆయన నడక పట్ల అభ్యంతరాలు ఉన్న వాళ్ళైనా ఒప్పుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో ఆయన ప్రాణత్యాగం చేసేంత స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారు. అంటే ఆయన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఆయన్ని ఏమైనా చేసేద్దాం అనే కోపాలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారనేది మనకు అనేక పరిణామాలు బట్టి చూస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యం, ఆయన నడిచిన పద్ధతి వల్ల ఆయనకి స్ట్రాంగ్ సపోర్టర్స్ వచ్చారు, స్ట్రాంగ్ అపోజిట్స్ వచ్చారు. ఇట్లాంటి పర్సనాలిటీస్కి సహజంగా థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ ఉందనేది అందరూ గమనించాలి. కాబట్టి ఆ థ్రెట్కు పరిష్కారం ఏంటంటే తగిన సెక్యూరిటీ. ఏ థ్రెట్ ఏ రూపంలో ఉంది, ఏ తరహా సెక్యూరిటీ ఆయనకు అవసరమో ఆ కమిటీ చెప్తుంది. కాబట్టి ఆ కమిటీ Z+ అంటే ఈ భారతదేశంలో ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతికి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ మినహాయించి వాళ్ళిద్దరు తప్ప ఈ దేశంలో ఉన్న అందరికి ఇచ్చే కేటగిరీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, హోంమంత్రి గారు, ఎట్లాంటి సెక్యూరిటీ అదే Z+ కేటగిరీ. అంటే దేశంలో టాప్ మోస్ట్ సెక్యూరిటీలో ఇదే సెక్యూరిటీ టాప్. అట్లాంటి సెక్యూరిటీని ఒక రివ్యూ కమిటీ, అధికారంలో ఉన్న ప్రభుత్వ రివ్యూ కమిటీ చెప్పిందంటే థ్రెట్ ఉన్నట్టే కదా. కాబట్టి ఈ విషయంలో ఇంకా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకి ఎంత సెక్యూరిటీ, ఏ మోతాదులో, ఏ రూపంలో అవసరం అది ఇవ్వాలి. రెండో పాయింట్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తనకు సెక్యూరిటీ కావాలి అనుకున్నప్పుడు ఆయనకు రాజకీయంగా విమర్శించే వాళ్ళు 2 రకాల ఆరోపణలు చేశారు. ఇంకేం సెక్యూరిటీ ఉంది ఆయనకి, ఆయన ఎవరు ఇబ్బంది పెడతారు, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు కదా అని ఒక వ్యంగ్యంగా ఒకరు. హోంమంత్రి గారు ఇంకా ఇతర పెద్దలైతే ఏకంగా ఆయనకి 1000 మంది సెక్యూరిటీ గతంలో ఇది పెట్టుకున్నాడు, ఇప్పుడు ఇవ్వాలనా, ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఇట్లాంటి ఎటకారం మాటలు మాట్లాడారు. ఈరోజు హోంమంత్రి గారి ప్రవ్యూలోనే పనిచేసేదే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా, డీజీపీ అయినా హోంమంత్రి గారి పరిధిలో పనిచేస్తారు. ఇప్పుడు వారి పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు ఎంత సెక్యూరిటీ చెప్పారు తెలుసా జగన్ గారికి? 58 మంది. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ హోదా ఇస్తున్నాము, 58 మందితో నిరంతరం ఆయన్ని పహరా కాస్తున్నామని చెప్పారు. అంటే అధికారికంగా ప్రభుత్వం కోర్టుకి చెప్పింది 58, కానీ అధికార పార్టీకి నాయకత్వం ఇస్తున్న హోంమంత్రి గారితో సహా చెప్పింది 1000 మంది. 1000 మంది ఎక్కడా, 50 మంది ఎక్కడా? దాంట్లో 5%, మీరు ఏదైతే పబ్లిక్గా ఆరోపణలు చేసేసారో దాంట్లో 5% మాత్రమే ఆయన సెక్యూరిటీ ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు, ఇప్పుడు ఆయనకి భద్రత అవసరం లేదు, ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, లేకపోతే ఆయన భద్రత అవసరం లేదని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఆయనకు థ్రెట్ ఉందని మన కమిటీ ఎందుకు చెప్పగలిగింది? కాబట్టి ఖచ్చితంగా Z+ హైయెస్ట్ సెక్యూరిటీ ఇస్తున్నారంటే హైయెస్ట్ థ్రెట్ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆ థ్రెట్ని ఉన్న నేపథ్యంలో రాజకీయాలతో ఆపాదించకుండా సెక్యూరిటీ చూడండి. కమిటీ ఏదైతే సిఫారసు చేస్తారో ఆ కమిటీ అన్ని విధాలా ఆయనకి ఏ తరహా భద్రత కల్పిస్తే అందరికీ మర్యాదగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. కానీ జగన్ గారు ఒక విమర్శ,
కూటమి నన్ను అంతం చేయడానికే పనిచేస్తా ఉందని చెప్పారు. అది ఇంకా కోర్టు ఆ నిర్ధారణకు రాదు, అది కోర్టు దాన్ని అంగీకరించదు. కానీ అదర్ దాన్ మిగతా అన్ని ఒప్పుకున్నట్టే. ఆయనకి జామర్ పని చేయలేదని, జామర్లో కొన్ని వెహికల్స్ లేవని, ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పాడైందని, కొన్ని పార్ట్స్ పనిచేయలేదని, ఇవన్నీ కూడా అన్ని ఒప్పుకునేశారు జగన్ గారి విషయంలో. ఈ పొలిటికల్ అలిగేషన్ సహజంగా ఎవరు అంగీకరించరు. అట్లాంటి ఉద్దేశం ప్రభుత్వాలకు కూడా ఉండకపోవచ్చు. కానీ ఆ పాయింట్ తప్ప అందరూ ఒప్పుకున్నారు. కోర్టు కూడా గట్టిగా చెప్పింది కాబట్టి ఇంక కోర్టు అదనంగా ఏం చెప్పదు. ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీని కొనసాగించాలని చెప్పి ఇంకేదైనా కావాలంటే అవసరాన్ని బట్టి పెంచమని చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నాయకత్వం వహించే వాళ్ళు మిగతా రాజకీయ విమర్శలు చేసినప్పుడు భద్రత విషయంలో ఎట్లా పడితే అట్ట విమర్శలు చేయడం సరికాదనేది ఈ రోజు కోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ బట్టి ఆధారం.